నమస్తే, నేను మీ ఎలిషా. మనం ఇప్పుడు ప్రస్తుతం కృష్ణా బ్యారేజ్ దగ్గర ఉన్నాం. కృష్ణా బ్యారేజ్ వాటర్ దాదాపు తగ్గడంతో 3 లక్షల క్యూసెక్ల నీరు మాత్రమే ఉంది. గతంలో అంటే 3-4 రోజుల క్రితం ఎంత ఉందంటే 11 లక్షల క్యూసెక్ల నీరు ఉంది. ఈ క్యూసెక్ల నీరు ఇంత భారీగా చేరడంతో 5 బోట్లు కొట్టుకురావడంతో ఒక బోట్ వచ్చి కృష్ణా బ్యారేజీకి గేటుకి బలంగా గుద్దడంతో ఈ గేటు పైన ఉన్నటువంటి పిల్లర్ ఇరిగిపోవడం, ఈ ఇరిగిపోయిన ఈ పిల్లర్ని మరమ్మతులు చేయాలని అధికారులు ఆదేశించడంతో ఈ ఉదయకాల సమయంలో ఇవాళ పొద్దున్న 7 నుంచి మరమ్మతులు ప్రారంభించారు. అయితే ఈ మరమ్మతుల కార్యక్రమాన్ని పరిశీలించడానికి కేంద్రం నుంచి అంటే వరదల ప్రభావితం ఎంతవరకు ఉంది పరిశీలన చేయడానికి, దాని నుంచి నష్టపరిహారం ఎంత ఇవ్వాలి రాష్ట్రానికి అని కేంద్రం నుంచి కేంద్ర మంత్రి వర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు అలాగే రాష్ట్ర మంత్రి నారా లోకేష్, బీజేపీ ఎంపీ పురంధేశ్వరి, పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఈ యొక్క మరమ్మతుల్ని పరిశీలించడానికి ఈ యొక్క బ్యారేజ్ మీదకు వచ్చారు. ఈ బ్యారేజీ మరమ్మతులు పరిశీలనలో మరమ్మతులు చేయడానికి సీనియర్ ఇంజనీర్ అయినటువంటి కృష్ణాంజనేయులు గారికి ఈ కార్యక్రమాన్ని అప్పగించారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ప్రతి ఒక్కరు కూడా అంటే ఆ చైన్లతో ఆ యొక్క దెబ్బతిన్నటువంటి పిల్లర్ని బయటికి తీస్తూ మనం చూస్తూ ఉన్నాం. దెబ్బతిన్న ఆ పిల్లర్ని బయటికి తీసి ఆ ప్లేస్లో మరొక పిల్లర్ని పెట్టడానికి, అంటే ఇంకా ఆ పిల్లర్ ఇంకా తయారు చేయలేదు, ఆ పిల్లర్ని తయారు చేయడానికి టైం పడుతుందని చెప్పని అంటున్నారు. అయితే ఈ మరమ్మతుల సమయంలో బ్యారేజ్ మీద ఎవరు రాకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రయాణికులు ఎవరు వెళ్లకుండా అటువైపు ఆ తాడేపల్లిగూడెం నుంచి ఎవరు రాకుండా, అలాగే ఇటువైపు నుంచి తాడేపల్లిగూడెం గుంటూరు వైపు ఎవరు వెళ్లకుండా అధికారులు ఏం చేశారంటే ఇక్కడతో ట్రాఫిక్ని మళ్లించేశారు. కార్యక్రమాన్ని వాన వస్తున్నా కూడా సుజనా చౌదరి గారు కానీ లేకపోతే ఎంపీ గారు కానీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు కానీ ఈ మరమ్మతుల విషయాన్ని ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం కేంద్ర మంత్రికి వివరించడం జరుగుతుంది. 10 రోజులు సమయం పడుతుందని, ఈ మరమ్మతులు జరగడానికి 10 రోజులు సమయం తీసుకుంటారు అని చెప్పి ఈ ఇంజనీర్ గారు మరమ్మతుల విషయం ఆ మంత్రికి వివరించడంతో నారా లోకేష్ గారు కేంద్ర మంత్రి రాజ్ సింగ్ చౌహాన్ గారికి మరమ్మతుల విషయం చెప్పడం జరుగుతుంది.